ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట్ల నుంచి పదవులు శాశ్వతం కాదు, మళ్ళీ మనం గెలుస్తామో లేదో కూడా తెలియదు మనకి ఇట్లాంటి మాటలు రావడం చాలా వరకు రేర్. మనం ఏ సభలెక్కినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఏముంటాయో తెలుసా? 2034 వరకు రాసి పెట్టుకో TV9 రజనీకాంత్, రాసి పెట్టుకో YNR ఛానల్ యాజమాన్యుడు, రాసి పెట్టుకో 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. పాపాల భైరవుణ్ణి ఫామ్ హౌస్కి పరిమితం చేసిన ఈరోజు బయటికి రావడానికి భయపడతా ఉన్నాడు. 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది, అందులో రేవంత్ రెడ్డి కూడా 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటాడని చెప్పేసి ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు బల్ల గుద్ది 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 చెప్తే ఈయన ఎక్కడ సీఎం ఉంటాడు, 10 సంవత్సరాలు కదా 10 నిమిషాలు కూడా సీఎంగా ఉండదని చెప్పేసి ప్రజల రియాక్షన్ కూడా మనం విన్నాం. కానీ ఇప్పుడు ఈయన మాట పరంగా చూస్తే మీకు నవ్వు ఆగదు. ఒకసారి ఏమంటాడో చూడండి. అసలు మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనా అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. ఎందుకంటే ఒకసారి మీరే వినండి కథ. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాట శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. మళ్ళీ ఇంకొకసారి వినండి. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. అవును, అయినా విన్నారు కదా మీరే, పదవి నాకేం శాశ్వతం కాదా అంటున్నాడు. రియలైజ్ అయ్యిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జనాల యొక్క రియాక్షన్ చూసి, మంత్రుల యొక్క తిరుగుబాటును చూసి, ఎమ్మెల్యేల తిరుగుబాటును చూసి రేవంత్ రెడ్డి గారు రియలైజ్ అయ్యిండు. ఎట్లా చేసైనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా గెలవలేను, నేను మళ్ళీ అధికారంలోకి రాలేను అని చెప్పేసి ఆయన రియలైజ్ అయిపోయిండు. వినడానికి నిజంగా వినసొంపుగా ఉంది ఆ మాట వింటా ఉంటే. అంతేనా కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఊరట లభించింది. ఈయన ప్రతిసారి 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే ప్రజలు ఇక మా కర్మ ఇట్లాంటి ఇన్ని రోజు సంవత్సరాలకు ఉంటే మేము బ్రతుకుడు కష్టం, మేము చనిపోతాం, ఈయన పరిపాలన మాకు నచ్చడం లేదు, నీళ్లు లేదు, కరెంటు లేదు, వ్యవసాయానికి సరిపడా పెట్టుబడి సాయం లేదు, యూరియా లేదు, ఒడ్లు కొనుగోలు లేదు, మగ్గ కొనుగోలు లేదు, నిరుద్యోగులు ఉద్యోగాలు, ఆటో డ్రైవర్ల జీవితాలపైన మన్ను పోసిండు, పేదోళ్లకు భూములు ఇచ్చుడు లేదు, పోడు వ్యవసాయం చేసుకునేటోళ్ళకి పట్టాలు లేదు. ఈరోజు రాష్ట్రంలో రకరకాల సమస్యలతోటి ఊగిపోతున్న తెలంగాణ సమాజాన్ని పరిపాలించుడు చేతనగాక ఈరోజు ప్రజలు కూడా అనుకున్నారు, ఒక్క మాట చెప్తే దయచేసి కొబ్బరికాయలు కొట్టుకుంటామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నేను ఎన్నో రోజులు సీఎంగా ఉండను, పదవి నాకేం శాశ్వతం కాదని చెప్పేసి ఆయన నోటి నుంచి రావడం ఇది మొదటిసారి అద్భుతమైన ఒక ట్రాక్ అని చెప్పాలి. దీన్నే చాలా అద్భుతమైన ట్రాక్, ఇది మామూలు ట్రాక్ కాదు, చాలా అనుసంధానమైన ట్రాక్. నిజానికి ఇట్లాంటివి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్వంగా వాళ్ళ సమస్యలను మర్చిపోయి సంతోషాల మీద సంతోషాలు జరుపుకునే పరిస్థితి. సపరేట్గా తెలంగాణ ప్రజానికం బోనాలు ఎత్తారు, దీనికోసం బోనాలు ఎత్తడానికైనా సిద్ధం, మరోసారి పండగలు జరపడానికైనా సిద్ధం, పూజలు పురస్కారాలు చేయడానికైనా సిద్ధం. ఎందుకంటే అరాచకమైన ప్రభుత్వాన్ని చూసిన తర్వాత కొంత ఊరటను ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు చాలా వరకు కోరుకుంటుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతున్నాడు అని ఒక వీడియో పెడితే ప్రజలు దాన్ని ఎందుకు చూస్తున్నారు, అంత ఆదరణ ఎందుకు ఇస్తున్నారు? ఆ వీడియోస్కి 30,000, 40,000, లక్ష దాకా వ్యూస్ ఎందుకు పోతున్నాయంటే రేవంత్ రెడ్డి గారు దిగిపోతే ఆహా దీన్ని మించిన సుఖం కోటి రూపాయలు ఇచ్చినా కూడా దొరకదురా నాయన అని చెప్పేసి ఆ విధంగా ఫీల్ అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. లెక్కలేని జనాలు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అంటే విసిగిపోయిర్రు, ప్రభుత్వాన్ని చూసి విసిగిపోయిర్రు. ఏమంటాడు, పేరు నిలుపుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధం. అంటే హైడ్రా అనే పేరుతోటి కబ్జా చేసిన భూములు నేను రికవరీ చేసుకున్నాను చెప్పిండు కదా, ఆ భూములు ఎవరెవరికైతే ఇస్తాను ఒప్పుకున్నాడో ఒప్పుకున్నాడు కాబట్టి ఆ మాట తప్పకుండా ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆ పేదోళ్ళ ఇళ్లను కూలగొట్టి ఆ హైడ్రా భూముల్ని అప్పగించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆస్తులు సంపాదించుకోవడానికి నాకు గిన్ని ఆస్తులు నేను చెప్పుకోవడానికి ఆ పేరు కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో RBI నుంచి 3 లక్షల కోట్లు తేవడానికైనా వెనకాడలే కూడా తీసుకొచ్చిడు పక్కాగా. ఈరోజు రైతు బంధుల్ని రాహుల్ గాంధీకి బంధుగా మార్చడానికి ఈరోజు ఆయన ఏమనుకుంటాడనే బాధతోటి రైతులను ముంచి రైతుల బంధుని ఆగం చేసి ఆ రైతు బంధు ప్రతిసారి 500 కోట్లు 1000 కోట్లు తీసుకెళ్ళి రాహుల్ గాంధీకి ఇవ్వడంలో పేరు చెడిపోకుండా కాపాడుకోవడంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఆ కష్టం పొగోడిక రావద్దు. అట్లాంటి విషయంలో రేవంత్ రెడ్డి ఎక్కడిదాకైనా తెగిస్తాడు.
ప్రభుత్వ భూములు ఉట్టిగా ఉండుడెందుకు, దాన్ని నమ్ముకొని మన బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఆ పేరు రావడానికి కోసం రేవంత్ రెడ్డి గారు నానా తిప్పలు పడి హెచ్సియు ల్యాండ్ 400 ఎకరాలు, పారిశ్రామిక భూములు 200 ఎకరాలు తాకట్టు పెట్టి 10,000 కోట్లు 5 లక్షల కోట్లు ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకొని ఈ రోజుకి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఆ పేరు కోసం ఆయన కష్టపడిన ఆ కష్టాలు మీకేం తెలుసు? ఏం తెలుసు మీకు? మీరు జస్ట్ ప్రజలు ఓట్లేసి మీరు కూర్చున్నారు. రేవంత్ రెడ్డి కష్టం మీకేమైనా తెలుసా? మీకు తెలుసా అంటున్నా. రేవంత్ రెడ్డి ఎంత కష్టపడతాడు తన కుర్చీని కాపాడుకోవడానికి. ప్రతి నెలకు 4 సార్లు 5 సార్లు తెలంగాణ నుంచి 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్ల దాకా రాహుల్ గాంధీకి డబ్బులు ఇచ్చి రావాలి. గెలిచిన 2 సంవత్సరాల్లోనే 72 సార్లు ఢిల్లీకి పోవాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? అందులో నుంచి తెలంగాణ సొమ్మును తీసుకెళ్లి రాహుల్ గాంధీకి పంచడం ఎంతో మీకు తెలుసా? ఈరోజు ఎంత అల్లాడిపోతున్నాడు. 18 గంటలు పనిచేస్తున్నాడు, అన్నం కూడా తినడం లేదు. ఆయన కంప్లీట్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన కష్ట పగోని కూడా రావద్దు. ఈరోజు అప్పులు తీసుకొచ్చి ఎంత బాధపడుతున్నాడో మీకు తెలుసా? 3 లక్షల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చిండు. ఆషామాషి ముచ్చడం ఎంత కష్టం అంత అప్పు తీసుకురావడం అంటే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ దిగుతారని చెప్పేసి విదేశాలకు పారిపోతూ ఉంటాడు. తెలుసా మీకు అది? ఆయన ఎంత కష్టపడుతున్నాడు, మానసికంగా ఎట్లా కృంగిపోతున్నాడు మీకేమైనా తెలుసా? మీకు తెలియదు. ఏమన్నా అంటే మాకు 6 గ్యారెంటీలు ఇవ్వండి, రైతు బంధు అని మీరు అడుగుతున్నారు. కానీ అసలు కథ మీకేం తెలుసు? కష్టపడుతున్నాడు. అసలు ఆయన కష్టానికి ఏం ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేం మనం. అంత గొప్ప కష్టపడతా ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. చూశారా మనం ఎక్కడైనా? ఓటుకు నోటు కేసులో మళ్ళీ ఎక్కడ విచారణ మొదలైతుందని చెప్పేసి ప్రతిరోజు నరేంద్ర మోడీ కలిసి వస్తాడు. మీకు తెలుసా అది ఎంత కష్టం అది? అందుకనే ఈ కష్టాలకు అన్నిటికీ విముక్తి కలగాలని చెప్పేసి ఇక రాబోయే రోజుల్లో నేనైతే ముఖ్యమంత్రి ఉండని చెప్పేసి క్లియర్గా చెప్తే జనాలు కూడా కింద ఎట్లా చప్పట్లు కొడతారు చూసిర్రా. గట్ల అయిపోయింది రేవంత్ గారి పరిస్థితి. ఏం చేద్దాం? మొత్తానికైతే శుభార్త అందింది కదా, జస్ట్ చిల్ అవ్వండి అంతే. అన్ని సమస్యలు పక్కబెట్టి జర్ర చిల్ అవ్వండి. రేవంత్ రెడ్డి దిగిపోతున్నాడని చెప్పేసి తన మాటతోనే చెప్పిండు. యూ జస్ట్ చిల్ అంతే.